ట్రిగ్నోమెట్రీ 8.3 4th రోమన్లో 8th సమ్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cot square a. ఓకే, ఇది a plus b whole square. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇది a plus b whole square, ఇది a plus b whole square. ఫస్ట్ ఇది రాయండి. a square plus 2ab అంటే 2 sin a cos a cosecant a plus cosecant square a. ఓకే, ప్లస్ ఇది ఇక్కడ రాస్తున్నాను cos square a plus 2 cos a secant a plus secant square a. ఓకే, ఇప్పుడు ఇందులోని sin square a plus cos square a పక్క పక్కన రాసుకోండి. అంటే ఐడెంటిటీ ఉంది కాబట్టి sin square a plus cos square a. ఓకే, ఈ రెండు రాస్తాం. ఇప్పుడు ఈ రెండు రాసాం కాబట్టి ఇది మిగిలింది. ఇదేంటి ప్లస్ 2 sin a ఇంటూ cosecant a అంటే 1/sin a. ఓకే, ప్లస్ cosecant square a అలా రాసుకోండి. cosecant square a ప్లస్ cos square ఇక్కడ రాస్తాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది 2 cos a ఇంటూ 1/secant a అంటే 1/cos a ప్లస్ secant square a. ఓకే, ఇప్పుడు sin square a ప్లస్ cos square a మన ఐడెంటిటీ ప్రకారం 1 ప్లస్ sin a పోతే 2 ప్లస్ cosecant square a ఐడెంటిటీలో ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ cot square a గా రాసుకోవచ్చు. అంటే cosecant square a మైనస్ cot square a ఈక్వల్ టు 1 కదా, అప్పుడు మైనస్ cot square a ఈక్వల్ టు 1 ప్లస్ cot square a ఐడెంటిటీ ప్రకారం వస్తుంది. ప్లస్ ఈ cos a పోతే 2 మిగులుతుంది. ప్లస్ secant square a అంటే secant square a మైనస్ tan square a ఈక్వల్ టు 1. అప్పుడు secant square a ఈక్వల్ టు 1 ప్లస్ tan square ఐడెంటిటీ వస్తుంది. 1 ప్లస్ tan square a. ఓకే, ఇప్పుడు ఏంటి 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 5 6 7 7 ప్లస్ cot square a ప్లస్ tan square a. ఇది ఆన్సర్.